ఏంటండి? ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, ఎఫ్సి ఫ్యామిలీ. సో దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు మాకు ఎంతో క్షేమం, ఎంతో భద్రత. మీరు మాట్లాడినప్పుడు ఆయన మా హృదయాలు తెప్పరిల్లు చేయబడతాయి. ప్రభా, మీరు మాట్లాడినప్పుడు మాకెంతో శక్తి, మాకెంతో బలము. ప్రభా నా తండ్రి, మనుషులు మాట్లాడిన దానికంటే మనుషులను ఉపయోగించుకొని మీరు మాట్లాడినప్పుడు అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని గుర్తెరిగి, ప్రభా మిమ్మల్ని బ్రతిమలాడుతూ యేసునామములో వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన నడిపించండి. కృపగల నష్టాలు గప్ప చెప్పుకుంటూ అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆ, ఈ సమయంలో మనము దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. సో ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి టాపిక్ ఏంటంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడటం అనే దాని గురించి ఆ, ఇచ్చినారు. సో నేను దానికి ఏం పెడుతున్నానంటే పేరు లివింగ్ రెడీ ఫర్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. సో జీవిస్తున్న వారు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి అనే దాని గురించి మనము విందాం. అయితే ఈ సమయంలో ఎవరైతే బైబిల్ కలిగి ఉన్నారో ఆన్లైన్ కానీ మామూలుగా మత్తయి సువార్త 24 అధ్యాయము 44 వచనాన్ని మనం చదువుకుందాం. విల్ రీడ్ గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 44. ఐ హోప్ యు ఆల్ ఆర్ హియరింగ్ మై వాయిస్. మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ టు యూ. ఎస్ఎంఎస్. ఓకే, ఓకే. సో మత్తయి సువార్త 24 అధ్యాయము 44 వచనం. ఎవరిని మీరు చదవగలుగుతారా? అలా చదవమంటారా? చదవండి. మీరనుకలని గడియలో మనుష్య ఆ, కుమారుడు వచ్చును, ఉమ్, గనుకనే మీరు సిద్ధంగా ఉండు. ఉమ్. ఇప్పుడు ప్రతి దానికి ఆ, సమయం అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే మనం ఎక్కడ ట్రైన్కి వెళ్ళాలంటే ఫలానా ట్రైన్ ఫలానా టైంలో వస్తుంది అని తెలుస్తుంది. బస్సు కూడా టైం ఉంది. లేకుండా ఫ్లైట్ ఉందంటే ఫ్లైట్ కూడా ఫలానా టైంలో ఉందని తెలుస్తుంది. మనసుకు మేము వెళ్ళే స్కూల్స్ కానీ ప్రతి దానికి కూడా ఆ, అది ఎంత చిన్నదైనా, నో మ్యాటర్ హౌ బిగ్ ఇట్ ఈస్, హౌ స్మాల్ ఇట్ ఈస్, అది ఎంత పెద్దది ఎంత చిన్నది అనేది కాకుండా ఆ, ఒక సంస్థ కానీ ఏదైనా ఉందంటే ప్రతి దానికి టైం ఉంటుంది అనమాట. పలానా టైంలో జరుగుతుంది. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా కూడా పలానా టైంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, పలానా టైంలో ఇటువంటి కార్యక్రమం అదే జరుగుతుంది అని ఉంటుంది అనమాట. కొంచెం లేట్ అయినా కూడా మన ఇండియన్ స్ట్రెచబుల్ టైం ఐఎస్టి. సో 10 గంటలు కానీ అనుకో, 10 గంటలకు వెళ్తే బాగుండదులే, ప్రమాదం జరిగిపోద్ది. కాబట్టి మనము 10 గంటల కంటే చిన్నగా అందరూ లేటుగానే వస్తారులే అనేది డిఫాల్ట్ ఉంటుంది అని 10 గంటల కంటే 10:30కి 11 గంటలకు కూడా వస్తారు. కొంతమంది అయితే ఇక చివరికి కూడా వస్తారు. ఇక కొద్ది నిమిషాల్లో ముగిస్తారనగా అప్పుడు కూడా వస్తారు. సంఘాల్లో కూడా ఎట్ట జరుగుతుందంటే చివరికి ఇక ఇన్ని గంటలకి చర్చి అంటే కొంతమంది లాస్ట్ బెనడిక్షన్ టైంకి వస్తారు కొంతమంది. అది చాలా వాళ్ళది ఇంకా చాలా ఫాస్ట్ అనమాట. వాళ్ళు దేనికి ఆ టైంలో వచ్చేదంటే ఆశీర్వాదం కొరకు వస్తారని. అట్లాగా ఎవరి ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు ప్రత్యేక మనకి అక్కడ టైం పాలన అనేది చాలా తక్కువ మంది ఫాలో చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది. అయితే ప్రభు ఇక్కడ తను మనకు సెలవిస్తుందంటే ఫలానా టైంలో వస్తాను నేను అని చెప్పట్లే. ఎందుకంటే మనం చాలా తెలియగల వాళ్ళని. ప్రభు కొన్ని గంటల్లో అన్నాడంటే అప్పుడు వాక్యాలు గుర్తు చేసుకొని ప్రభు ఇప్పుడైనా కూడా మనల్ని త్రోసివేడు కదా, ఇప్పుడు వచ్చినా కూడా మనల్ని దగ్గర రమ్మని చెప్తాడు కదా. కాబట్టి పాపిని ఆయన త్రోసివేసేవాడు కాదు కదా. కాబట్టి మనము ప్రభుల్లో ఆ, ఈ విధంగా పాపక్షమ పొందాం, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని ప్రభువుని నమ్ముకుందాం అన్న ఆలోచనకి లోనవుతారు. ఆ విధంగా ప్లాన్ వేస్తారనమాట. చాలా ప్లాన్స్ ఉంటాయి. దేవుడు మనల్ని సృజించిన ఆయన మనకంటే గొప్ప ప్లానర్ కాబట్టి మరి వీళ్ళు
ఇన్ని రోజులు ఇష్టానుసారంగా జీవించి లాస్ట్ టైం కోసం చూస్తారు, అప్పుడే సిద్ధపడతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి టైం చెప్పకూడదని చెప్పేసి ఎక్కడ కూడా దేవుడు టైం రాయించి పెట్టలే. సో కాబట్టి ఆయన ఏ టైంలో వస్తారయ్యా అంటే అనుకున్న గడిలో. అదేం టైం, ఏఎం పిఎం అంటే అదే, అసలు అదేం కాదు, అది ఏం కాదు పిఎం కాదు, ఏదో ఒక టైంలో ఆయన ఖచ్చితంగా వస్తాడనేది చెప్పాడు, కానీ ఏ టైంలో వస్తాడని చెప్పలే అక్కడ. ఏ సీజన్లో వస్తాడని చెప్పలా. అయితే మీరు వచ్చేటప్పుడు, అంటే ప్రభు వచ్చేటప్పుడు పరిస్థితులు ఇట్లా ఉంటాయి, ఈ విధంగా రాజ్యం మీదకి రాజ్యం, ఇంట్లో కూడా ఒకరి మీద ఒకరు లేస్తారు, ఎక్కడ చూసినా కూడా నెమ్మది ఉండదు, ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి అని ఆ, ఆ, దేవుని యొక్క లేఖన భాగాల్లో రాయించాడు అనమాట. అంటే ఈ విధంగా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన వస్తానని చెప్పాడు, అయితే మనం ఆయన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామా? మనము బ్యాచులర్ అయితే మనం ఒక్కరిగా సిద్ధంగా ఉన్నామా? లేదా కుటుంబం అయితే కుటుంబం అంతా సిద్ధంగా ఉందా? అంటే ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ కాదు ఇది. ఆ, అంటే మన దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది, రెండో రాకను ఎదుర్కోవటం అనేది, కుటుంబంలో ఒకరు ప్రభుని తెలుసుకుంటే మిగిలిన అంతా కూడా ఇక వెళ్ళిపోతారు అతనితో పాటు, అతను పట్టుకుంటూ వెళ్ళిపోతారు అనుకోవటానికి కాదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కుటుంబం అనే ఒక నావలో, కుటుంబం అనే ఒక పడవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణ అనుభవం అనేది కలిగి ఉండాలి. రక్షణ అనుభవం అనేది చాలా అవసరం. అదే ఒక వీసా. ఇప్పుడు బయట దేశానికి వెళ్ళటానికి వీసా ఏ విధంగా అవసరం, పరలోకానికి వెళ్ళటానికి రక్షణ అనేది అనే వీసా అనేది అవసరం. రక్షణ అనే వీసా అవసరం. కాబట్టి ఆ వీసా ఎవరికైతే ఉంటుందో వాళ్ళే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మన కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు. మనం అనుకుంటాం చాలాసార్లు మనం రక్షణ పొందాము, భార్య రక్షణ పొందింది, పిల్లలంటే వాళ్ళకు కూడా వచ్చేస్తలే ఇక నా హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ అన్నట్టుగా ఆలోచిస్తారు. అట్లా కాదు, చాలా కుటుంబాలు ఇదే ఉంటాయి. ఏమి నువ్వు ప్రభుని తెలుసుకున్నావంటే, మా తాతల దగ్గర నుంచి మేము క్రిస్టియన్స్ అంటాం. మా తాతల దగ్గర నుంచి క్రిస్టియన్స్ అంటే సరిపోదు. మా తాతలు నీతులు తాగారు, మా మూతులు వాసన కొట్టాయంటే సరిపోతానమాట. నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుని సొంత రక్షణగా గుర్తెరిగావా? డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిపెంటింగ్ ఫర్ యువర్ సిన్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్? సో ఆ కన్ఫెషన్ అనేది నీలో ఉందా అనేది చాలా అవసరం అన్నమాట. నువ్వు ప్రభువు కొరకు నీ ప్రాణం ఇచ్చి, అదే నీ యొక్క ఆ, జీవితాన్ని ఇచ్చావా? ప్రభువుకి నీ హృదయంలో చోటు ఇచ్చావా? ఆహ్వానించావా ప్రభుని? నేను హృదయం అని తలుపున తడుచు ఉన్నాను, ఎవరైతే నా స్వరం తలుపు తీస్తారో వారితో వచ్చి నేను సహవాసం చేస్తాను అంటున్నాడు, కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. సో మనము వ్యక్తిగతంగా ఎవరైనా ఫ్యామిలీ ఎంతమంది ఉంటే అందరూ కూడా, సో వారు వ్యక్తిగతంగా ప్రభువుకి, ప్రభువా మీరు నా హృదయంలో రండి అని ఆహ్వానించిన వారుగా ఉండాలి. ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందిన వారిగా ఉండాలి. రోమాలో అంటూ ఉంటాడు, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి. ఇది జరిగినప్పుడు ఆ, సో అది వాడు రక్షణ కలిగినారు అని మనం గుర్తిరుగుతాం. అయితే ఈ కుటుంబంగా ఆయన్ని ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆయన వస్తాడు ఖచ్చితంగా. చెప్పిన ఆయన, ఆయన మనుషుడు కాదు మాట చెప్పి తప్పటానికి. అవునని కాదని కానీ, కాదని అవునని కానీ ఆయన అట్లా చేయడు. ఆయన ఖచ్చితంగా తూచి కట్ట అని ఆయన దగ్గర రబ్బర్ ఉండదు. మన దగ్గర రబ్బర్ ఎట్లా ఉంటుందో తప్పులు పోయి తుడుచుకోవడానికి, ఆయన దగ్గర రబ్బర్ ఉండదు. సో ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు, ఖచ్చితంగా జరిగిస్తాడు ఆయన. సో కాబట్టి ఆ, మనము ఆయన వస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు ఒక దినాన అని ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామా? మనం ఏ విధంగా ఒక ట్రైన్కి వెళ్ళాలంటే, ఒక బస్కి వెళ్ళాలంటే తగిన రీతిలో సిద్ధపడి అక్కడికి వెళ్తామో, సో ఆ విధంగా ప్రభు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. మనం ఉన్న చోట మనం సిద్ధంగా ఉన్నామా? ప్రభు వచ్చినప్పుడు మనం ఎక్కడున్నప్పుడు ఒక పలాని జంక్షన్లోకి వస్తాడు, అక్కడ నుంచి అందరినీ ఎక్కించుకుని వెళ్తాడు అనేది కాదు. అక్కడ మనం ఎక్కడున్నామో అక్కడ సిద్ధపడి ఉన్నామా అనేది ప్రశ్న మనందరికి కూడా. అయ్యా నేను చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవునిగా ఉంటున్నానంటే, జెండాలు చాలామంది దగ్గర ఉంటాయి, కానీ క్రీస్తుని కలిగి నడుచుకోవటం అనేది అది ప్రభు కోరుకుంటుంది. నువ్వు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టావు, లేదా నువ్వు క్రైస్తవ ఆ, పద్ధతులు నీకు బాగా నువ్వు నచ్చినాయి, నీవు దాని ప్రకారం ఉంటున్నావు అంటే ఇది కాదు, పద్ధతులు కాదు. ఈ కస్టమ్స్ ఇవన్నీ సంబంధించినవి కాదు.
క్రీస్తుకు నీవు హృదయం ఇచ్చావా? క్రీస్తుని అంగీకరించావా? క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? ఇది సింపుల్గా అంగీకరించిన కొంతమంది మేము కుటుంబంలో ఇట్లా ఉన్నాం కాబట్టి మేము క్రైస్తవులు అని చాలామంది ఒక అపోహలో ఉంటారు. అది కాదు ప్రభు కోరుకుంటుంది. ప్రభు కొరకు మనము ఏ విధంగా కొన్ని సాక్రిఫైస్ చేస్తున్నాము, ఏ విధంగా మనము దేవుని కొరకు లోకంలో ఉన్నా కూడా ఏ విధంగా లోకానికి వేరుగా ఉండి జీవించగలుగుతున్నాం. ఇప్పుడు చేప సముద్రంలో ఉంటుంది. అయితే చేపను తీసినప్పుడు చేపలో ఉప్పేం ఉండదు. సముద్ర నీళ్ళన్నీ ఉప్పే. కానీ చేపను తీసినప్పుడు దాంట్లో ఉప్పు అనిపించదు లోపల. సో అట్లాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతవరకు పాపం లేకుండా పాపలోకంలో మనం జీవిస్తున్నాం. అట్లా జీవించడం చాలా సాక్రిఫైస్తో, అది చాలా త్యాగంతో కూడుకున్న పని. చాలా నువ్వు కొన్ని వదులుకోవాలి నువ్వు. అది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన వచ్చినప్పుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనిషి రూపంలో మనిషి పోలికి వచ్చేసాడు, తగ్గించుకొని వచ్చాడు. ఆయన ఏదో రాజు కుటుంబంలో పుట్టలేదు. ఒక మనిషిగా ఆ, ఒక సామాన్యమైనటువంటి పేద కుటుంబంలో, ఒక కార్పెంటర్ కుటుంబంలో ఆయన జన్మించాడు. ఉం? ఆయన మన పాపాల కోసం చనిపోయాడు. అయితే ఈసారి ప్రతిసారి అదే విధంగా వచ్చి ఆయన ఇట్టి చేయాలంటే కాదు. నెక్స్ట్ టైం ఎట్లా వస్తాడు ఆయన? ఆయన వచ్చి రాజుగా వస్తానంటున్నాడు. తర్వాత రాజుగా వచ్చాడంటే ఎట్లా ఉంటుంది ఆయన కమింగ్? చాలా హుందాగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. మహిమతో వస్తానంటున్నాడు నెక్స్ట్ వచ్చేటప్పుడు. తర్వాత ఏమంటున్నాడు? తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఈసారి వచ్చినప్పుడు. పోయిన ఇంత ముందుకు వచ్చినప్పుడేమో తీర్పు నుండి తప్పించడానికి, మనిషిని తప్పించడానికి వస్తే, ఇప్పుడు మాత్రం తీర్పు తీర్చడానికి వస్తానంటున్నాడు. ఇంతకుముందు గొరిపిల్లగా వస్తే ఇప్పుడు సింహంగా, పదం సింహంగా వస్తానంటున్నాడు. ఇప్పుడు అటువంటి సింహాన్ని ఎదుర్కోవటానికి అటువంటి ఆ, ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? అందులే ఎంత జీవితం అంతా నిస్సారం అయిపోయింది. అదే మాటలు అయ్యే ఎంతోమంది చెప్తా ఉన్నారు. ఆ నిరాశ పడిపోయి మనము ప్రభువుని ఎదుర్కోవాలన్న ఆశ లేకుండా జీవిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెలుసుకోవాలన్నమాట మనం. ఏది సత్యమైంది, మనం ఎంతవరకు సిద్ధంగా ఉంటున్నాము అని మనం పరీక్షించుకోవాల్సిన సమయం మనం. అయితే ఈ లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 18 వర్స్ 8 లో ఈ విధంగా అంటా ఉన్నారు. ఎవరైనా చదవగలుగుతారా? లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, ఉమ్, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో ఉమ్, చెప్పుచున్నాను. ఉమ్. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఆ, ఇక్కడ చూడండి, మెయిన్ మెయిన్ ఇదే మాట అన్నమాట. ఏంటంటే ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఈ పరిస్థితులను చూసినప్పుడు ఆయన అనే ప్రశ్న ఏంటంటే, ఆయన మనుష్య కుమారుడు అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు విశ్వాసము, భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటే ఆ, దేవుడు ఒక డౌట్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా కనుగొంటాడు ఆ విశ్వాసాన్ని భూమి మీదకి వచ్చినప్పుడు. ఇది చూస్తున్నప్పుడు వీళ్ళ జీవిత విధానము చూస్తున్నప్పుడు ప్రభుని తెలుసుకున్నవారు, సరే తెలుసుకున్న వాళ్ళంటి గురించి ఇంక చెప్పనవసరం లేదనుకో, తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు? లోకానికి వేరే జీవిస్తున్నారా, లేకపోతే లోకంతో కలిసిపోయి జీవిస్తున్నారా? అట్లా జీవిస్తున్నప్పుడు, లోకంతో కలిసిపోయి జీవిస్తున్నప్పుడు విశ్వాసంలో కొనసాగలుగుతామా? అది కలిసిపోయి జీవిస్తున్నప్పుడు 6 నెలలు ఒకరు విశ్వాసి కలిసిన వారు వీరు, వీరు వారు అవుతారంట. అయితే ఈ ఒక క్రైస్తవుడుగా ప్రభు కొరకు వేరుగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఆ విశ్వాసం కలిగి కొనసాగలుగుతారా? ఆ సమయం ప్రభువు రాకడ వచ్చే టయానికి అసలు విశ్వాసం అనేవాళ్ళు ఉంటుందా? లేకుంటే ప్రభు రావటం ఆలస్యం అయిపోతుందనేసి ఇక అనేక మంది నిరాశ పడిపోయి, లేకుంటే వాళ్ళు వారి ఆత్మీయంగా దిగజారిపోయి వాళ్ళు చాలా
ఏ విధంగా తయారవుతారంటే లూక్వామ్, నులివెచ్చని జీవితానికి లోనైపోయి దేవునికి దూరం అయిపోతారు. సో ఆ విధంగా ఉండే పరిస్థితులు అనమాట. అయితే ప్రభు అందుకని అంటున్నాడు, మనుష్య కుమారుడు ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొననా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే మనం ఏం చెప్పగలుగుతున్నాం? అయ్యా ప్రభు, నేను ఉండగలుగుతాను, నన్ను ప్రభు కనుక్కోగలుగుతాడు, నేను విశ్వాసంతో ఉంటాను అని చెప్పగలమా ఆ విధంగా? సో అనేది మనం పరీక్షించుకోవాలి. ప్రభు అది కోరుతా ఉన్నాడనమాట. విశ్వాసం కనుగొన్న ఎంతోమంది ఉన్నారు, కానీ చాలామంది అంటే విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసం విడిచిపోయి లోకంతో కలిసిపోతారు. చాలామంది ప్రభు కొరకు జీవించటంలో వచ్చే సమస్యలు, వచ్చే ఆ యొక్క ఛాలెంజెస్, సవాళ్ళను ఎదుర్కోవటంలో విఫలత చెంది వారు దూరం అయిపోతారు, విశ్వాసహీనులు అయిపోతారు, భ్రష్టులు అయిపోతారు అని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా అనిపిస్తాను అనమాట. సో కాబట్టి మనము ప్రభు కుటుంబాలుగా, ప్రభుని తెలుసుకున్న కుటుంబాలుగా, రక్షణ అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా మనం ప్రశ్నించుకోవాలి. నేను క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ జీవిస్తున్నానా? క్రీస్తుని కేంద్రీకృతం అయి ఉన్నటువంటి, క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానా? నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు రక్షణ అనుభవం కలిగిన వారు జీవిస్తున్నారా అనేది మనం ఆలోచించాలి. అంత మాత్రమే కాకుండా నా వ్యక్తిగతంగా నేను ప్రభుత్వం ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాను, నా సహవాసం ఎలా ఉంది? అమావాస్య పౌర్ణానికి ప్రభుతో కాంటాక్ట్ అవుతున్నానా, లేకపోతే రెగ్యులర్గా ఉంటున్నానా అనేది మనము పరీక్షించుకోవాలన్నమాట. ఒకసారి ప్రార్థన చేస్తే, ఒక రోజు చేస్తే రెండు, ఇక నా తర్వాత అబ్బో చాలా ఎక్కువ అయిపోయిందనేసి కొన్ని రోజులు అడ్రస్ ఉండరు. ఒకసారి వాక్యం వింటే "ఆ, నేను వెళ్ళాను కదా", ఇంకని కొన్ని వారాలు అసలు అడ్రస్ ఉండరు. ఎక్కడున్నావంంటే నీ స్వరం విన్నప్పుడు నేను ఫలానా చోట ఉంటుని అన్నట్టుగా ఉంటుంది కొంతమంది ప్రవర్తన. సో ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటున్నామా మన వ్యక్తిగతంగా అనేది చాలా అవసరం అన్నమాట. తర్వాత ఇంకొక మనం ప్రశ్నించుకోవాల్సిందంటే, మనము క్రిస్టియానిటీ అనేది ఒక మతంగా మనం భావించి దాని యందు ఒక కొన్ని పద్ధతులు, ఆచారాలను బట్టి మనము నడుచుకొని దాని ప్రకారం అది చేస్తున్నామా, లేకుంటే క్రీస్తుని క్రీస్తు యందు మన యొక్క ఆలోచన విధానం, క్రీస్తుని మనము కలిగి, లేక ఇంకా క్రీస్తుని వెంబడిస్తూ మనం జీవిస్తున్నామా అనేది చాలా అవసరం అనమాట. క్రిస్టియానిటీ అనేది చాలామంది చెప్తారు నేను క్రిస్టియన్ని. అయితే నిజంగా చూస్తే చాలామంది జీవితాల్లో క్రీస్తు ఉండడు. ఇళ్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఏంటి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని అంటారు. ఆ బోర్డు వరకే ఉంటుంది అది. ఆ బోర్డు అక్కడే, దాన్ని అక్కడే సిలువు మీద సెల్లు కొట్టినట్టుగా కొట్టుంటారు గోడల మీద, వాటి మీద, వీటి మీద. అసలు ఆ వాక్యానికి అక్కడ వాళ్ళకి సంబంధం ఏమి ఉండదు. తీరా చూస్తే అక్కడ ఆ, క్రీస్తు హెడ్ ఆఫ్ ద హౌస్ కాదు అక్కడ ఉండేది. రకరకాలవి ఉంటాయి అక్కడ హెడ్ ఆఫ్ ద హౌసెస్. కొంతమందికి ఆ కుటుంబంలో కొన్ని అలవాట్లు, లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలే అవే హెడ్ వాళ్ళకి. కొంతమందికి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, కొంతమంది ఎక్కువగా ఇక సంపాదన, ఈ వాళ్ళకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. సో కొంతమందికి ఇంకా రకరకాల విషయాలు అన్నమాట. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడమంతో మొదటి యోహాను 2:15 చూస్తే అక్కడ అంటాడు కదా, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఆ మూడు ఉంటాయంట. ఈ మూడు డిపార్ట్మెంట్లు అద్భుతంగా రూలింగ్ చేస్తూ ఉంటాయి గృహాల్లో. నేను తీరా చూస్తే అక్కడ ఏంది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రభు అని ఉందే, ఈ హెడ్, ఇంటికి హెడ్ అని అంటే అది అంతవరకే. ఆ బోర్డు పెట్టినంత ఆ గ్యాప్ వరకు అంతవరకే. ఎక్కడైతే బోర్డు పెట్టారో ఆ బోర్డు వరకే హెడ్ ఆఫ్ ద, ఈయన ప్రభు ఈ ఇంటికి, అదే ఆ ఒక దానికి ఆయన హెడ్గా ఉన్నాడు, తలగా ఉన్నాడు అనేది. తీరా చూస్తే మిగిలినంతా కూడా ఇవే ఉంటాయి అన్నమాట. నేత్రాశి, శరీరాశి, జీవపడము బాగా రూల్ చేస్తూ ఉంటాయి. ప్రభుకు అంత ప్రాధాన్యత ఉండదు. వ్యక్తిగత జీవితాల్లో ప్రాధాన్యత ఉండదు, కుటుంబ జీవితంలో ప్రాధాన్యత ఉండదు. ఆ, ప్రభువుని వెంబడించే విధానంలో సరైనటువంటి అవగాహన ఉండదు. ఆ విధంగా ఉంటుంది.
సో కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది వీటి నుంచి విడుదల పొందాలి. క్రైస్తవులంగా విశ్వాసం కనుగొన్నానంటే, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన్నంటే, విశ్వాసం నుండి తప్పించేవి ఈ మూడు, ఈ పెద్ద మేజర్ డిపార్ట్మెంట్స్. ఆ, ఈ లోకం అనే ఒక యూనివర్సిటీలో మనల్ని తప్పించే మూడు డిపార్ట్మెంట్లు ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవడము. కనపడినంత మనకే. ఉమ్, సో కొద్దిగా ఉండటం భయం, దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఎంతో గొప్పగా. ఉమ్, జీవపడము ఇది శరీరాశ, నేత్ర కనపడినంత మనకే. జీవడము అంటే ఏదో గొప్పగా, అంటే ఈ విధంగా అన్నట్టుగా అక్కడ ఏమి ఉండదు అట్లాగా. మళ్ళీ గొప్పగా చెప్పుకోవటము, ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. సో వీటి మీద మనకి విజయం పొందకపోతే ఉపయోగం లేదనమాట. అరబీ క్యామిల్ స్టోరీ లెక్క ఉంటుంది, టెంట్ క్యామిల్ స్టోరీ లెక్క ఉంటుంది. కొంచెం తల పెట్టేసి తెల్లారేసరికి ఒంటి లోపల ఉంటే ఓనర్ బయట అంట, గుడారం బయట. సో అటువంటి స్టోరీ అయిపోద్ది. అట్లాగే వీటిని జయించాలి మనం. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపడము అనే డిపార్ట్మెంట్స్ని జయించగలిగితే అప్పుడు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అన్న చెప్పిన స్టేట్మెంట్కి, దేవుడు ఈ ఇంటికి ఆయన తలగా ఉన్నాడని చెప్పేదానికి సరిపోద్ది అనమాట. అది ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆ, తన తన పిల్లల నుంచి అనమాట. సో ఏ విధంగా మనం వీటిని జయించగలుగుతామనంటే, సో ఏదో ఇక మనము గన్నులు తీసుకొని, లేకపోతే గొప్ప గొప్పగా ఇక ఏదో నైఫ్లు తీసుకొని ఉంటాం కాదు. అక్కడ రెండంచులు గల ఖడ్గం అనేటువంటి దేవుని ఒక వాక్యం. ఈ వాక్యం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క వాక్యం మన జీవితాల్లో ఆ, ప్రథమ స్థానాన్ని కలిగి ఉండాలి. వాక్యము మన జీవితాన్ని రూల్ చేయాలి, పరిపాలించాలి. ఎవరో పరిపాలించడం కాదు, ఇక్కడున్న మూడు డిపార్ట్మెంట్లు కాదు, ప్రభు వాక్యం మనం పరిపాలించాలి. దేవుని ఒక వాక్యం, దేవుని ఒక మాట పరిపాలించాలి. వాళ్ళు చేశారా, వీళ్ళు విన్నారా, వీళ్ళు ఉన్నారా అనేది కాదు. మనము వ్యక్తిగతంగా దేవుడు మనం రక్షించేటప్పుడు ఎవరో పర్మిషన్ తీసుకొని రక్షించాల మనల్ని. కాబట్టి మనల్ని ప్రభు రక్షించేటప్పుడు ఆయన వ్యక్తిగతంగా మనల్ని దర్శించాడు, తన కార్యాన్ని మనకు చూపించాడు. ఆ విధంగా మనము కన్విన్స్ అయ్యి ప్రభుని అంగీకరించాం. అంతేగాని ఎవరినో పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆయన చేయలే. కాబట్టి మనం చేసేటప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోకుండా, వేరే వాళ్ళతో మనము కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కాకుండా, మనము వేరే వాళ్ళు చేశారు మేము చేయడానికి అనేది కాకుండా, వ్యక్తిగతంగా దేవునితో నీకు వన్ బై వన్, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది, ఏ విధంగా దేవుడు ఏం ఏం చెప్తున్నాడు దేవుడు నాకు, నేను ఏం చేయాలి అన్న ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా ఏ విధంగా నీ సహవాసం దేవునితో ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఆ విధంగా మనము నడిచినప్పుడు ఆ, మనం మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలుగుతాం. ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు ప్రభు వచ్చినప్పుడు ఆ ఎత్తే ఒక గుంపు ఉంటుందే, ఆ గుంపులో మనం పాలుభాగస్తులు కాగలుగుతాం, మనం కూడా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి మనము దేవుని వాక్యం ద్వారా వీటిని జయించాలి. ఈ మూడు డిపార్ట్మెంట్స్, పాపపు డిపార్ట్మెంట్స్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ సిన్ అనే వాటిని మనము జయించాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎవరు ఎవరైతే ప్రభుని ఎదుర్కోవాలని ఇష్టపడుతున్నారో, ప్రభు ఉండే స్థానంలో ఉండాలని, ఎవరు ప్రభు చెప్తే వెళ్ళిపోతూ నేను వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాను అని చెప్పి వెళ్ళాడో, ఆ స్థలంలో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఈ విధంగా జీవించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. సరే కూడా మనము ఈ ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభువుకి హృదయం ఇచ్చిన వారంగా, ఏ విధంగా మన మాటలు, కొన్ని విషయాలు మనము ఆలోచిద్దాం. ఏ విధంగా మనము మన జీవితాన్ని ఆ, ప్రభు కొరకు కట్టాలి, ఏ విధంగా ఆత్మీయం కట్టుకోవాలి, ఏ విధంగా ప్రభు వచ్చినప్పుడు ఆ గుంపులో ఎత్తబడాలి అని అంటే మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. మనం సాక్రిఫైస్ చేయాలి కొన్ని. ఎందుకంటే ప్రభు మనల్ని ఇక్కడ పరిశుద్ధ, అదే జస్టిఫికేషన్ అయిపోయింది. మనము ప్రభువుని అంగీకరించాము. మనం ఇప్పుడు శాంటిఫికేషన్ పీరియడ్లో ఉన్నాం. శాంటిఫికేషన్ పీరియడ్ ఉన్నప్పుడు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధపరచబడే వాటిల్లో మన మాటలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. పోయిన వారము నరసింహ ఒక మంచి టాపిక్ తీసుకున్నాడు.
ఇది గాసిప్ అనే దాని గురించి. వీటిని మనము అవాయిడ్ చేయాలి, అన్వాంటెడ్ థింగ్స్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఈ కోపం, కోపం అనేది దేవుడు వాక్యం చెప్తున్నాను, కోపాన్ని కానీ పాపం చేద్దాం అంటాడు. సో ఆ, పెద్దానికి దేవుడు కోపం అన్నాడు కాబట్టి చిన్నదానికి పెద్దానికి కాకుండా అది ఎంతవరకు ఉండాలి, వెంటనే ఆ, దాన్ని ఓవర్కమ్ చేయాలి, సూర్యోదయం ముందే దాన్ని ఆ, జయించాలి అన్నట్టుగా దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తామంట. కాబట్టి యాంగర్ని మనం జయించాలి. ఇక నా అబ్యూసివ్ వర్డ్స్ అన్నప్పుడు చాలాసార్లు కోపం వచ్చిందంటే కంట్రోల్ ఉండదు ఇంకా. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఒకటి ఆలోచిస్తాడు, ఒకటి బయటకు వస్తుంది నోట్లో నుంచి. అసలు ఒక మాట చెప్పు ఇంకో మాట అని, అబ్బా అసలు ఏదేదో. అప్పుడు డిక్షనరీలో కూడా దొరకవు ఆ మాటలు. ఆ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఏ డిక్షనరీ చూసినా ఆ మాటలు దొరకవు, అటువంటి మాటలు వస్తాయి. ఎవరు ఈయన? ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తి, విశ్వాసి. సో అటువంటి మాటలు వస్తాయి అన్నమాట. కొంతమంది ఆ మాటలు విన్నప్పుడు కత్తి కంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వాళ్ళకి ఇక నా ఎదుటి వ్యక్తి కొన్ని రోజులు దాకా మర్చిపోలేడు. కొంతమందికి అసలు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కొంతమందికి బీపీ ఎక్కువైపోతుంది ఎదుటి వాళ్ళకి ఈ మాటలు విని. అటువంటి అనవసరమైనటువంటి చాలా హేయమైనటువంటి మాటలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇంకొకరికి ఆ, అబద్ధాలు చెప్పడం అంటే మంచినీళ్ళు తాగినట్టుగా ఉంటుందన్నమాట. చిన్నదానికి పెద్దదానికి భలే చెప్తారు. అనేకమైన ఒట్లేసేస్తారు. తల్లి తోడు, ఆ తోడు, ఈ తోడు, అన్ని తోడులే. సో భలే వేసేస్తారు, భలే అబద్ధం చెప్పేస్తారు. అది కొంతమంది భయంతో వెంటనే ఒక మాట అనేస్తారు. సో అది కాదు ప్రభు కోరుకుంటుంది. మనము ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం జయించాలి. అట్లా జయించినప్పుడు మనము క్రీస్తుని వేరే వాళ్ళకి చూపించగలుగుతాం. మనం ఇక్కడ ఉన్నామంటే మనం సిద్ధపడాలి, వేరే వాళ్ళని కూడా సిద్ధపరచాలి. ఏ విధంగా సిద్ధపరుస్తాం? నువ్వు కొంతమంది మాకు సాక్ష్యంగా ఉండాలి. అందుకని ప్రభు అంటున్నాడు కదా, మీరు నా బూదిగంతులకు సాక్షులుగా ఉండమని చెప్తున్నాను కదా. మనం సాక్షులుగా ఉండాలి, ముందు మనం జీవించాలి, ఆ తర్వాతే మనము సాక్షులుగా ఉండగలుగుతాం అన్నమాట. సో కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనం మాట్లాడే విధానంలో వచ్చాయి అన్నమాట. తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్, చాలాసార్లు మనం ఆత్మీయంగా కూడుకున్నప్పుడు ఆత్మీయ విషయాల కంటే ఎక్కువగా ఆ, ఇవి ఈ లోక సంబంధించినవి చాలా వస్తూ ఉంటాయి. సో అంటే కొంత మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మామూలుగా కొన్ని పవిత్రమైనటువంటి సహవాసంలో కొన్ని మనము ఎంటర్టైన్ చేసుకోవడానికి కొన్ని ఉంటాయి. కానీ అది మరీ ఎక్కువగా అయిపోయి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకొని ఆ, ఒంటె సేటు అది ఉంది కదా, అరబియన్ బిజినెస్ మ్యాన్, అట్లాగా దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత, ప్రభువు అగపడాలి, ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు కొద్ది టైము దీన్ని ఇట్లా చేసినా కూడా అవి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలని ప్రభు ఆశపడతా ఉన్నాను. తర్వాత మనం ఏ విధంగా మన కుటుంబాలని వీటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మన కుటుంబంలో ఉన్నప్పుడు ఎటువంటి వాసన వస్తుంది. ఆనాడు ఆమె ఆ పాపాత్మైన స్త్రీ ప్రభు సీమోన్ ఇంట్లో ఉన్నాడని తెలిసినప్పుడు వెళ్ళిపోయి ఆమె ఆ అత్తరు బుడ్డిని పాల్గొట్టేస్తుంది. పాల్గొట్టినప్పుడు ఆ ఇల్లంతా కూడా అంత అద్భుతమైనటువంటి మంచి వాసన వచ్చేసిందంట. ఇప్పుడు మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఎటువంటి వాసన వస్తుంది? సువార్త సంబంధించినటువంటి ఆత్మీయ సంబంధించినటువంటి వాసన ఉంటుందా, లేకుంటే ఆ, లోక సంబంధించిన వాసన వస్తుందా, పాప సంబంధించిన వాసన వస్తుందా? ఏంటి బ్రదర్ వీటిలో వాసనలు కూడా ఉంటాయా అంటే, చాలామంది చూడండి ఇంట్లోకి మామూలుగా టీవీలో ఉండడం తప్పు కాదు, కానీ అసలు దాని కంట్రోలే ఉండదు. ఒక ఛానల్ తర్వాత ఒక ఛానల్ ఏం ఏం చూస్తారో ఏం ఆ, ఎట్లా జరుగుతుందో తెలియదు. అసలు అది ఇంకా డబ్బా మోగినట్టుగానే ఉంటుంది. అసలు అక్కడ మాట్లాడుకోవటాలు ఇవన్నీ తక్కువ, ఆత్మీయ సమయంలో మాట్లాడుకోవటం తక్కువ. అసలు చూడటమే ఉంటుంది అక్కడ. అంటే కంటికే పని ఉంటుంది కానీ నోటికి పని ఉండదు. కొన్ని గృహాల్లో నోటికి అనవసరమైన మాటలు ఎక్కువ పని ఉంటుంది కానీ ఆ, ఆత్మీయ విషయాలకు ఎక్కువ పని ఉండదు. దాని గురించి అంతగా ఆలోచించరు. ఓ ఇదంతా చూస్తున్నాం వల్లే, ఇదంతా చేస్తున్నాం వల్లే అని ఒక నిరాశకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. సో కాబట్టి మనము ఈ యొక్క మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఈ ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఏ విధంగా ఈ సోషల్ మీడియా అనేది మన జీవితాన్ని రూల్ చేస్తూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి షార్ట్లు కానీ లేకుంటే ఇంకేదైనా కూడా ఒకదాని తర్వాత ఒకటి అసలు లాగుతూనే ఉంటాయి.
టైం ఎంత అయిపోయిందో కూడా తెలియదు. ఆ విధంగా ఉన్నప్పుడు మనము దేవునితో ఏ విధంగా టైం స్పెండ్ చేయగలుగుతాం? ఎంత టైం స్పెండ్ చేయగలుగుతాం? అవి చూసేటప్పుడైతే ఆ, అసలు అంటే అవి చూస్తూ ఉన్నప్పుడు చూపు మరలదు. ఎంత ఏకాగ్రతతో, ఎంత ఫోకస్తో వాటి మీద. వాక్యం చదివినా, ప్రార్థనలో కూర్చున్నా, అబ్బో ఎన్నిసార్లు వాచి చూసుకుంటారు. అసలు ఎన్నిసార్లు ఎన్ని పనులు గుర్తొస్తాయి. అసలు ఎప్పుడు లేని నిద్ర అంతా అప్పుడే వస్తుంది. ఇప్పుడు కూడా అంత టైం కొంచెం కూర్చునేసరికి అబ్బో ఎంతో టైం అయిపోయింది అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి చాలా అవసరం. మనము ఆ, ఏ విధంగా మన కుటుంబాలను నింపుకుంటున్నాము, ఎటువంటి వాటితో నింపుకుంటున్నాము అనేది. అదేవిధంగా ప్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇది చాలా అవసరం. క్రైస్తవుడిగా పవిత్ర జీవితం. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అదేవిధంగా ఇంటిగ్రిటీ, యథార్థంగా నడుచుకోవడం అనేది చాలా అవసరం. ఏ గాలికి ఆ సాపు కాదు. ఇటు గాలి కొడితే ఇటు గాలి. అసలు నీ స్టాండర్డ్ ఏముంది? నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవించాలి? ఒక 10 మంది వచ్చి ఒకదాన్ని సత్యాన్ని అసత్యం అని చెప్పినప్పుడు, అవును అసత్యమే అనకూడదు. సత్యమే అని సత్యాన్ని సత్యం చెప్పాలి. నువ్వు ఆ విధంగా ఒప్పుకోగలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా సత్యం వైపు నిలబడాలి. నువ్వు ఒక్కడ ఉన్నా సత్యం వైపు నిలబడే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని మెజారిటీ ఉన్నట్టుగా ఈ రాజకీయ నాయకులు మెజారిటీ ఉన్న వాళ్ళ పక్షంగా నిలబడి, ఓ ఇతను ఎంతమంది తీసుకొచ్చాడో అతనికి ఏదైనా కానీ ఆ విధంగా ఉంటే కాదు క్రైస్తవుడు. సత్యానికి ఆ, అందుబాటులో సత్యం వైపు నిలబడాలి. అది ప్రభు కోరుకునేదన్నమాట. సో కాబట్టి మనము పవిత్రమైన జీవితం జీవించాలి. అది యథార్థమైన జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మనము మన యొక్క రిలేషన్, మన యొక్క సంబంధ బాంధవ్యాలు, మన కుటుంబంలో కానీ, మన బంధువుల మధ్య కానీ, లేకుంటే మన స్నేహితుల మధ్య కానీ ఏ విధంగా మన రిలేషన్ ఉంటుంది? ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఆ, ఎ- ఎక్కడైతే మోర్ దాన్ 1 పర్సన్ ఉంటాడో ఖచ్చితంగా సమస్య ఉంటుంది అక్కడ. వచ్చినప్పుడు మనకి చాలా బాధాకరంగా ప్రవర్తిస్తారు. కానీ వాటిని జయించడానికి మనము ప్రభు కొరకు ఉండాలన్నమాట. సో ప్రభు కొరకు మనము నమ్మంగా, యథార్థంగా ఆ, మనం ప్రభు కొరకు జీవించాలి. వాళ్ళతో మనం రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఒకళ్ళ ముందు కొంచెం కొన్ని జరిగి బాధపడ్డా, కోప్పడ్డా, తర్వాత మళ్ళీ పలకరించుకోవటం, మాట్లాడటం. చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి అక్కడ. చిన్నపిల్లల్ని చూడండి. ఎన్నెన్నో మాట్లాడేస్తాడు, కోపం వచ్చి ఇసిరేస్తాడు, అది వేస్తాడు. తర్వాత వచ్చి అసలు ఏం తెలియని వాళ్ళలాగా, అసలు దానికి సంబంధమే లేదు, అసలు ఏం జరగలేదు అన్నట్టుగా ఉంటాడు. సో ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాను అనమాట. మన యొక్క రిలేషన్ వేరే వ్యక్తులతో ఏ విధంగా ఉంది అనేది చాలా అవసరం అనమాట. ఆ విధంగా మెయింటైన్ చేయటం అనేది, మంచి సంబంధం కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఇంకా మనము ఆత్మీయంగా కొన్ని మనము ప్రాక్టీస్ చేయాలి వీటితో పాటు. ఆ, అంటే ఇవన్నీ కూడా మన ఏ విధంగా మన పద్ధతులు ఉంటున్నాయి అనే దాని గురించి ఆలోచిస్తే, ఇప్పుడు ప్రభుతో మనం ఎదగటానికి, ప్రభువులు ఎదగటానికి, ప్రభు రాక కొరకు సిద్ధపడుతున్నారా ఈ గుంపు? ఆ, వీళ్ళు ప్రభు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు అని ఆ, ఉంటున్న వారు ఏ విధంగా ప్రభు కొరకు సిద్ధపడాలని అంటున్నా అంటే, ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. డైలీ ప్రార్థన చేయాలి. తర్వాత బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి. ఈ అన్నం కూర లాంటిది అనమాట. అన్నం ఒకటే తింటానంటే సరిపోదు, కూర ఒకటే ఉంటే సరిపోదు. అన్నం కూర రెండు ఉండాలి. సో ఇక మనము ప్రార్థనా జీవితము, వాక్యం చదవటము, ఈ నువ్వు దేంతో గడుపుతావో అది నీలో జీవితంలో అగపడుతుంది. నీ హృదయం, నువ్వు గడిపే దాంతోనే నీ హృదయం నింపబడుతుంది, మన హృదయం నింపబడుతుంది. అదే రేపు ఆ, అదే ఏదన్నా ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు కూడా అదే బయటకు వస్తుంది. కాబట్టి దేనితో మనం గడుపుతున్నాము అది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు నా కొరకు ఎదురు చూస్తుంటే, నన్ను ఎదుర్కోవాలని చూస్తా ఉంటే, నీలో ఏం రావాలంటే నువ్వు ప్రార్థన చేయి. అందుకని అంటాడు ప్రభు, నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలయ్యా అంటున్నాడు. ఆయన చేసాడు, మనం చేయమని చెప్తున్నాడు. అక్కడ ఆయన సిలువ సిలువకి అంటే అతన్ని తను అప్పగించుకోవడానికి ముందు ఆ పేతురు, యాకోబు, యోహానుల్ని కొండ మీద తీసుకెళ్ళి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. అట్లాగా కాబట్టి విసుక్కుండా చేయండి, మానక చేయండి, శోధనలో ప్రవేశించకుండా చేయండి అని ఆ, ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమంటాడు. కాబట్టి ప్రార్థన క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. సంఘాల్లో ఎక్కువగా
లేకపోతే వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో ఎక్కువ అశ్రద్ధ చేయబడుతున్న కార్యక్రమం ఏదైనా ఉందా అంటే ప్రార్థనే. కానీ ఒక క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబం, ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక క్రైస్తవ సంఘము నిలబడాలి, ఎక్కువ కాలము పనిచేయాలి, ప్రభు కొరకు అనేకమైన ఫలాలు ఫలించాలి, వర్ధిల్లాలి అంటే ప్రార్థనా జీవితం చాలా అవసరం. ఆ పార్ట్ చాలా నెగ్లెక్ట్ చేయబడతా ఉంది. దాన్ని ఇది దేని వల్ల నెగ్లెక్ట్ అవుతుందో మనం పరీక్షించుకొని, సో ఆ ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వాక్యం చదవాలి. మనము బైబిల్ స్టడీ చేస్తాం, ఎన్నో క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ వేయడంతో ఎన్ని ఆన్సర్లు వస్తాయో, ఎన్ని. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనము ధ్యానించాలి. క్వైట్ టైం, రోజు క్వైట్ టైం, ఇవన్నీ చాలా అవసరం. నేను ఎన్నో సంవత్సరాల నుంచి క్వైట్ టైం చేస్తున్నాను, ఇప్పుడు అవసరమా అంటే కాదు, ఇప్పుడు కూడా అవసరమే. ఎన్నో సంవత్సరాల నుంచి భోజనం చేస్తున్నాను, ఇప్పుడు తినటం అవసరమా అనే ఆ మాట రాదుగా. ఆ మాట వచ్చిందంటే ఆ, అప్పుడు ఆలోచించి చూడు. ఒకరోజు తినపోతేనే ఇక నా ఆ, ఆ తోటకూర కాడలాగా బాగా వాడిపోయి, అబ్బో ఇక నా ఎన్నో రోజుల నుంచి తిన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఆ విధంగా శారీరక భోజనం లేకపోతే అట్లా ఉంటుంది. అయితే ఆత్మీయమైన ఆహారం లేకపోతే ఎట్లా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనము ఆత్మీయ ఆహారము కలిగి ఉండాలి, వాక్యం చదవాలి. ఆ వాక్యం మనల్ని నేను పాపం చేయకున్నట్లు, నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ యొక్క వాక్యం నా హృదయంలో దాచుకున్నా అంటాడు. టైం లేదు కాబట్టి అన్ని నేను రెఫరెన్స్ చూపించట్లేదు కానీ, సో ఇట్లాగా దేవుని యొక్క వాక్యము మనకు చాలా అవసరము క్రైస్తవ కుటుంబంగా మనము ఎదగటానికి. తర్వాత ఆరాధించాలి ప్రభుని పాటల ద్వారాను, ఆ, మనము వ్యక్తిగతంగా నోటి మాటల ద్వారా ఆరాధించాలి. ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధించాలి. అదేవిధంగా మనం మాట్లాడుకునేది కూడా ఆత్మీయ సంభాషణ ఉండాలి. ఎంత సంపాదించావు, ఎంత వడ్డీలకి ఇచ్చావు, ఇవి కాదు. సో ఎన్ని ఎన్ని ఎంత ల్యాండ్ కొన్నావు, ఎంత కొన్నావు, ఇది కాదు. పోయే టైంకి మనకి ఇక బాక్స్ కూడా సరైనది బెటరు. 6 ఫీట్లు 6 ఫీట్స్ అంటే ఇది సరైనది, ఆ బాక్స్ కూడా సరైనది ఉండదు. సో ఇక తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే, ఎక్కడో ఇక్కడ ముళ్ళ కంచెలు ఉంటాయి, కొన్ని సరి చేసి అక్కడ కొంత ఆ ల్యాండ్ని కొంచెము క్లియర్ కూడా చేయరు, అక్కడే దవ్వేసి తర్వాత అయిపోద్ది మన పని. సో మన పేరు మీద అద్భుతమైన విన్ చేసుకొని తింటారు, అయిపోద్ది జీవితం. ఇప్పుడు బ్రతికున్నప్పుడేమో దానికోసం జీవితాంతం ఇదే పర్మనెంట్గా ఉండేది మన జీవితంలో, ఇంతకు మించి వేరొకటి లేదు అని చాలా దానికోసమే ప్రయాసపడుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ టైం వచ్చేసరికి ఆ, అది మనతో ఏం రాదన్న విషయం మనకు బాగా తెలుసు. కాబట్టి ఆ, మనం ఆత్మీయ విషయాలు గురించి మాట్లాడి వాటిని ప్రోత్సహిస్తూ వాటి విషయంలో మనం ఏమైనా చేయగలుగుతామా, నేనేం చేయగలుగుతాను ఆ, ప్రభు విషయంలో, నేను నా సహోదరునికి ఏం చేయగలుగుతాను. సో ఆ విధంగా ఆలోచిస్తూ అవి ఆత్మీయ విషయాలు మాట్లాడాలి. అవి ఏం చేస్తాయంటే చాలా ప్రోత్సాహం ఇస్తాయి. ఒకవేళ నువ్వు ఆ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని నీకు ఆ వచ్చిన గుర్తురాక, లేకుంటే వాక్యం గుర్తురాక నువ్వు టెన్షన్లో ఉండొచ్చు. కానీ ఎదుటి వ్యక్తి కొంచెం దేవుని ఒక వాక్యం చెప్పేందుకు, దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎంత సీనియర్ అయినా కూడా, ఎంత అనుభవం ఉన్నా కొన్నిసార్లు ఆ టైంకి మైండ్ పనిచేయదు, గుర్తురావు. ఈ వాక్యం ఆ టైంలో గుర్తొచ్చినప్పుడు, గుర్తు చేసినప్పుడు అది ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది అనమాట. కాబట్టి మనము ఆత్మీయ సంబంధించిన మాటలు మాట్లాడుకోవాలి, వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి, సాక్ష్యాలు పంచుకోవాలి. సో ఈ విధంగా చేసినప్పుడు అది ఎంతో ఆత్మీయంగా, చాలా ఆ, సిద్ధపడే వ్యక్తి కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆత్మీయంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదే అనమాట. సో అట్లా చెప్పుకోవటం మళ్ళీ ఏదో గాసిప్ అనుకోకుండా, గాసిప్ అన్నప్పుడు అది ఆత్మీయంగా నష్టం తీసుకొచ్చేదైతే దానివల్ల నుంచి విషయం ఆలోచించాలి. ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉన్నది, ప్రోత్సాహకరంగా ఉన్నది అని అంటే అది కాదు. అందుకని ఏమంటున్నా అంటే, ఈ యొక్క సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనకు బాగా తెలిసిందనమాట. బాలుడు నడవలసిన మార్గాన నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. నేర్పించాలి. అందుకని మేము బీవీఆర్పి అనేది బైబిల్ వర్సెస్ రెసిటేషన్ ప్రోగ్రామ్ అని జరుపుతా ఉన్నాం. ముందు వాక్యం అనేది వాళ్ళలో ఉంటే ఆ, తర్వాత ఆ వాక్యము సమయం వచ్చినప్పుడు వారిలో కార్యం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మొబైల్లో అనేక యాప్స్ ఉంటాయి. యాపే లేనప్పుడు మనం ఏ విధంగా వాడుకోగలుగుతాము అవసరమైనప్పుడు? ఆ యాప్ ఉన్నప్పుడు, అప్పుడు ఆ వాడకపోయినా తర్వాత అది అవసరత వచ్చినప్పుడు వాడతాం.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది ఖాళీగా మళ్ళీ తిరిగి రాదంటాడు. కాబట్టి ఒక వ్యక్తి హృదయంలో ఒక వాక్యం ఉన్నప్పుడు ఆ టైంలో అర్థం చేసుకోకుండా చదివి ఉండొచ్చు. కానీ ఆ వాక్యం ఉంటే తర్వాత అతను కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేస్తాడు. చేసి ఈ విధంగా దాని అర్థం ఇట్లా అనే తెలియజేస్తాడు. దట్ ఈస్ హౌ హోలీ స్పిరిట్ గాడ్ విల్ వర్క్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్చర్స్. దేవుని ఒక వాక్యాన్ని వివరించడానికి పరిశుధాత్ముడు ఆ విధంగా సహాయం చేస్తాడు. సో కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని పిల్లలకి నేర్పించాలి. మనం కూడా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని జాగ్రత్తగా కాపాడుతుంది, భద్రపరుస్తుంది, తప్పుకోకుండా చూస్తుంది అనమాట. అందుకని నడవలసిన మార్గం చూపించాలంట. ఇదే ఆ మార్గం, ఈ మార్గం మంచిది, యేసు మార్గం అని చూపించాలి. వేరు వేరు మార్గాలు చూపించామంటే ఆ మార్గంలో వెళ్తాడు. పిల్లోడు కదా, వాడికి నడవలసిన మార్గం ముందు చూపించినప్పుడు ఓహ్ ఇదే అంటారు. సీనియర్ చెప్పినప్పుడు అదే అనుకుని వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాల్ని పిల్లలకి నేర్పించాలి. అప్పుడు అవి పెద్దవైనప్పుడు వాళ్ళు తప్పిపోకుండా ఆ ఆ ఒక వాక్యమే వాళ్ళని భద్రపరుస్తుంది. కాబట్టి ఆ, మనము ఈ సంఘాల్లో లేక మన కుటుంబాలు పిల్లలకి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి హెల్ప్ చేయాలన్నమాట. అదేవిధంగా మనం ఆత్మీయంగా క్రైస్తవ కుటుంబాలు ఆత్మీయంగా ఏం చేయాలి? మెలకుగా ఉండాలి. కొంతమంది చూడండి ఆత్మీయంగా నిద్రిస్తూ ఉంటారు. ఆత్మీయంగా నిద్రతూ ఉంటారు. మనము దేవుని యొక్క రొట్టె రసాలు ఆ విషయాల్లో చెప్తూ అనేక మంది నిద్రిస్తున్నారు, రోగులు ఉన్నారు, అనేక మంది నిద్రిస్తున్నారు అంటాడు. అది స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. ఆత్మీయంగా అక్కడ ఏమైపోతారు వాళ్ళు? చాలా ఆ, అంటే ఇక ఎటువంటి ఆ, జీవం లేని వారికి ఉండిపోతారనమాట. ఆత్మీయంగా మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉండాలి. చాలాసార్లు మనకు ఎదురయ్యే నిరాశ నిస్పృహ సంఘటనలను బట్టి, ఉన్న బాధలను బట్టి, సమస్యలను బట్టి ఇగ్నోర్ చేస్తాం. ఏందిలే అబ్బా ఏం చూస్తున్నాంలే, ఈ పిల్లల చూస్తే అట్లా ఉన్నారు, నా జాబ్ ఏమి ఎట్లా ఉంది, ఇటు చూస్తే ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లంతోనే మన మనసు నిండిపోద్ది. కానీ ఆ సమయంలో దేవుడు ఎక్కడైనా ప్రాబ్లం లేదు రాకుండా ఉంటుంది నీకని చెప్పాడా? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించాను అని చెప్పాడు. కాబట్టి జయించిన ఆయన పట్టుకొని ఉంటే బాగుంటుంది. కానీ అయ్యో పలానా అతనికి ఇది సమస్య వచ్చిందంటే ఇంతకుముందు, సో మనకు కూడా ఇదే సమస్య వచ్చింది, మన జీవితం ఏమైపోద్దో అని ఇక కొంతమంది లబోదిబో అని కొట్టుకుంటూ చాలా భయపడిపోతారు. అతని ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ ఎందుకు అయ్యిద్ది? ప్రభు నీ జీవితంలో ఉన్నాడు కదా. మన జీవితంలో ఉన్న ప్రభు ఆ, ఆయన కార్యం చేయకుండా ఉంటాడా? ఉం? ఆయన సొంత కుమారుడిని ఇచ్చిన ఆయనతో పాటు మనకి ఏమడుగుతున్నా ఏమోడా? ఎవరికైనా ఒగ్గాన కుమారుడు కంటే గొప్పది ఏమైనా ఉంటుందా? అటువంటి కుమారుని మన కోసం ఇస్తే మనకు వచ్చే సమస్యలు తీర్చడంలో, మనకు వచ్చే విషయాల్లో ప్రభు మనం నడిపించడంలో ఆ, అది ఆయనకి ఇబ్బందికరంగా ఉంటుందా? ఇష్టం ఉండదా? సో ఈ విషయం గమనించాలి మనం. గమనించి మనము ఆత్మీయంగా అంటే మెలుగు కలిగి ఎవరు ఏ సమస్యలు వచ్చి ఏ విధంగా అనుకున్నారు వాళ్ళ విషయాలు అంటే మనం ప్రార్థన చేయొచ్చు. వాళ్ళ విషయాలు మన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం ఏదో మన జీవితం అంతా నాశనం అయిపోయింది అనుకోవద్దు. మనం ఏ పరిస్థితులు ఉన్నా కూడా ప్రభు మనల్ని తప్పించగల సమర్థుడు ఆయన. నాకు ఆయన అంటాడు కదా, ఈజ్ దెర్ ఎనీ థింగ్ హార్డ్ ఫర్ హిమ్, ఈజ్ దెర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. నాకు ఏదైనా అసాధ్యమైందా ఉందా అని అంటాడు. కాబట్టి ఆయనకి ఏం అసాధ్యంగా ఉంటుంది? కాబట్టి మనము ఏదో తొందరపాటు పడి ఏదో భయపడిపోకుండా ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉండాలి, ఆ ఒక మెలుగు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాం అనమాట. చాలాసార్లు మనము ఆ, అంటే మనం ప్రభు పిల్లలంగా ఈ మెలుగు కలిగి మనం నడుచుకోవాలి. ఎట్లాగా? చాలాసార్లు మనం మన యొక్క ఆత్మీయంగా ఎందుకు మనము మెలుగుగా ఉండలేకపోతామంటే మనకి ఈ లోకం సంబంధించినంతా ఉంటుంది. ఈ లోకం సంబంధించిన విషయాలన్నీ కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంతా మెటీరియలిస్టిక్గా తయారు చేస్తాయి వస్తువు సంబంధించిన విషయాల్లో. తర్వాత ప్రార్థన చేయలేము ఉన్న పరిస్థితులన్నింటిని బట్టి. తర్వాత ఇవి ఆ, ఎందుకంటే నులివెచ్చని జీవితానికి గురి చేస్తాయన్నమాట. అందువల్ల మనము స్పిరిచువల్గా మెలుగు కలిగి ఉండలేము చాలాసార్లు. అనేక పరిస్థితులు ఇటువంటివన్నీ కూడా మనల్ని చేస్తూ ఉంటాయి. అయితే మనము ఆత్మీయంగా అట్లా నిద్రపోయే పరిస్థితిలో ఉండటానికి కారణం ఏం తెలుసా? ప్రార్థన చేయకపోవటం. తర్వాత ఆ, ఆత్మీయ అంటే వాక్యం అంటే ఆశ లేకపోవటం. ఆశ ఉండదు.
రోజు వింటున్నాం కదా, ఇప్పుడు నుంచో వింటా ఉన్నాం, అన్ని నిన్నో మనము అటెండ్ చేస్తా ఉన్నాం. ఏంది ఇప్పుడు అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం వాక్యం గురించి వచ్చినప్పుడు ఆ, ఒక 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 ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అనేది చూపించాలి వాక్యం విషయంలో. ఆ, నువ్వేదో ఓకే ఎప్పటి నుంచి వింటా ఉన్నాం కదా, నిరాశ నిస్పృహ అనేది చూపించకూడదు అక్కడ. అక్కడ కానీ ఆ ఆలోచన ఆ థాట్ను కానీ జయించగలిగితే అసలు మనము మన జీవితాలు చాలా గొప్పగా ప్రభు కొరకు ఆ, జ్యోతులు వలె వెలుగుతాయి, గొప్పగా ఉంటాయి అన్నమాట. ఆ వచ్చిన థాట్ని ఏం ప్రే చేద్దాంలే, ఏం చేద్దాంలే, పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఏం నువ్వు చూడగా పరిస్థితులను చూడగాక ప్రభుని చూడు. లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. తుఫాను చూడొద్దు, తుఫాను కంట్రోల్ చేయగలిగే ఆయన వైపు చూడు. తుఫాను పెద్దదే, కానీ దాన్ని కంట్రోల్ చేసే ఆయన ఇంకా చాలా పెద్దోడు. కాబట్టి ఆయన వైపు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సో కాబట్టి ఆ, మనము ప్రార్థన ఆశ్రద్ధ చేయకూడదు, వాక్యాన్ని బాగా చదవాలి. తర్వాత పాపంతో నా పక్కనే కూర్చో, ఎంత దూరం ఎన్ని దినాల దూరంగా ఉంటారా, దగ్గర కూర్చో, నా పక్కనే కూర్చో, చెప్పు అని. ఆ, మనం పాపంతో కాంప్రమైజ్ కాకూడదు. వాళ్ళ యోబు భార్య అన్నట్టుగా ఎంతకాలం ఇట్లా ఉంటాం అని యోబు భార్య లేచింది. అంత మంచిగా ఉన్నప్పుడు చాలా సంతోషించింది, అబ్బో వీరుడు శూరుడు అంది. తర్వాత చూస్తే ఆయన తిట్టడం స్టార్ట్ చేసింది. సో ఆ విధంగా ఉండే పాపంతో కాంప్రమైజ్ కాకూడదు. పాపాన్ని ఎప్పుడు కూడా దాన్ని ఒక క్యాన్సర్ కంటే ఘోరమైన జబ్బుగా చూడాలి దాన్ని. నెక్స్ట్ తర్వాత ప్రభు కొరకు జీవించాలన్న ఆ కోరిక అనేది, ఆ ఆశ అనేది పోద్ది ఈ ఈ ఉన్న పరిస్థితులను బట్టి. కాబట్టి ఈ విధంగా ఉన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఉన్న ఎట్లా ఉన్నట్టంటే ఆత్మీయంగా ఆ, నిద్రలో ఉన్నట్టు, ఆత్మీయంగా నిద్రలో ఉన్నట్టు. అందుకని మనము ఆ, చాలా అలర్ట్గా ఉండాలి. స్పిరిచువల్గా అలర్ట్గా ఉండాలంటే నువ్వు ప్రే చేయి, వాకింగ్ చదువు. అది ఇక ఏదన్నా అడ్డంకి ప్రభుకి నీకు మధ్యలో ఏదో అడ్డంగా ఉంటే రిపెంట్ అవ్వు, దాని గురించి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభా, ఈ పొరపాటు జరిగింది, క్షమించు అని ప్రభు దగ్గర అడిగితే ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు అనమాట. ప్రభుకు నమ్మకంగా ఉండాలి. ప్రభుకు నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అనమాట. అదేవిధంగా ప్రభు ఏమంటున్నాడంటే ఇది డిసెప్షన్, ఈ యొక్క మోసకరమైన జీవితం గురించి ఆయన మనకి హెచ్చరిస్తున్నాడు. కుటుంబంగా నువ్వు చాలా ఏదో చాలా సరే ఇంతవరకు మనం ఎట్లా ఉండాలి, వాకింగ్ వైపు ఏ విధంగా ప్రభుత్వ సహవాసం ఉండాలి ఆలోచిస్తున్నాం. మనము క్రైస్తవ అదే ఆ, క్రిస్టియన్డంలో ఉన్నటువంటి బోధలు అవి తప్పుదో నడిపించే విధంగా ఉంటాయి. ఆ మధ్య ఆఫ్రికా దేశం ప్రభు వస్తున్నాడని ఎవరు చెప్పారని, పలానా టైంలో వస్తారని అందరూ ఉన్నాయి అమ్ముకొని అటు చేసి ఇటు చేసిపోయి కొండ మీద నిలబడితే ఏముంది అక్కడ, బూడిద, ఏం జరగలే అక్కడ. సో దానివల్ల ఎంతో డిస్టర్బ్ అయిపోయిన వాళ్ళు, దూరంగా అయిపోయి ఇట్లాంటి ఆ యొక్క బోధలు. ఆ, సో ఈ విధంగా పరిస్థితులు అనమాట ఏంటంటే ఫాల్స్ టీచింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మోరల్ డిక్లైన్, తప్పు బోధనలు చెప్పటము. అదేవిధంగా ఆ, నైతికంగా మనము చాలా నిరాశ నిస్పృహలతో ఉంటాము. ఉం? ఆ ఆ విధంగా మనకు అనేక విధాలుగా మళ్ళా ఆత్మీయంగా చాలామంది మోసగిస్తారు మనల్ని. మన పక్కన ఉన్న వాళ్ళే, మన స్నేహితులే, మన బంధువులే, వీళ్ళు ఆత్మీయులు అని చెప్పుకుంటున్న వాళ్ళు మనల్ని మోసగిస్తారు. సో అట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనకి. వీళ్ళు తెలిసిన వాళ్ళే కదా ఇట్లాగా, వాళ్ళని వెంటనే మనము యేసు ప్రభు తర్వాత నువ్వే అనుకోకూడదు. ఏ టైంలో అయినా కూడా దేవుడు, అది సైతాన్ని ఎవరినైనా కూడా పాత్రగా వాడుకుంటుంది. 12 మందిలో యోధాను అంతగా వాడుకున్నప్పుడు మనకి ఎంతోమంది తెలుసు, వాళ్ళు ఎంతోమంది ఉంటారు యోధాలు, మనల్ని పట్టిస్తారు, మనకి చాలా నష్టం తీసుకొస్తారు, ఆత్మీయంగా భ్రష్టత్వం నడిపించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ జోదాస్. సో అట్లాగనమాట. అదేవిధంగా మన కుటుంబాలు ఆ, ఈ యొక్క వాక్యం ద్వారానే మనం ఈ డిసెప్షన్ని, ఈ అన్ని మనం జయించగలుగుతాం అనమాట. అందుకని మత్తయి సువార్తలు అంటున్నాడు 24:4లో ఆయన ఏమంటున్నాడంటే, యేసు వార్త ఇట్లను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అంటాడు. మత్తయి సువార్త 24:4, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమంటాడు. అదేవిధంగా ఈ మత్తయి సువార్త 24:13 అంటాడు, అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. సహించాలి అంతవరకు, చివరి వరకు సహించాలి. అంటే సహించలేనటువంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి కాబట్టి
నిన్ను ఎదురుగుపే వస్తాయి ఆత్మీయంగా, నిన్ను చాలా ప్రభువు దూరం చేసే వస్తాయి. కాబట్టి నువ్వు సహించాలి, ఎన్నిటిని సహించి ప్రభు కొరకు మెలుగు కలిగి నువ్వు నడుచుకోవాలని ప్రభువు ఆశపడతా ఉన్నాను అనమాట. తీరా చూస్తే అప్పుడు ప్రభు వచ్చినప్పుడు, సో ప్రభు త్వరగా వస్తానన్నాడు. ఏంటంటే ఆయన ఎక్కడ చెప్పాడు? ప్రభు వస్తానని చెప్పాడు. ఎవరైతే ఆయన వెళ్ళిపోతూ ఏ విధంగా నేను వెళ్ళటం చూస్తా ఉన్నారో అదే విధంగా నేను తిరిగి వస్తానన్నాడు. అపోస్తుల కార్యాల్లో 1:11 చూస్తే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మీరు చూస్తా ఉన్నారు కదా ఎట్లా వెళ్ళాడో. సో మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వేరే వేరే బండ్లు ఉంటాయి, దానివల్ల ఎంత ప్రభు మేఘాల మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ మేఘాల మీదనే వస్తాడు. సో ఎటువంటి నాయిస్ ఉండదు ఆ యొక్క మేఘాలది. సో అటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభు వెళ్ళాడు. ప్రభు మళ్ళా వస్తానంటున్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ప్రభు ఆశపడుతున్నాడు. అదే అంటున్నాడు, ప్రభు మహిమతో వస్తా అంటున్నాడు. ఎట్లా వస్తాడంటే ఆయన మహిమతో. మత్తయి సువార్త 24:30 అంటున్నాడు, అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ప్రభు మహామహిమతో రానై ఉన్నాడు. సిద్ధపడేవాళ్ళు సంతోషంగా ఆయన ఎదుర్కొంటే, సిద్ధపడిన వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో, మేము ఏదో వాళ్ళు ఏదో చెప్తుంటే మేము వాళ్ళు ఏదో వెర్రోళ్ళు అనుకున్నామే, వాళ్ళు ఏదో చెప్తుంటే మేము చాలా అశ్రద్ధ చేసేమే, ప్రభు వస్తాడని చెప్తే అసలు ప్రభు ఉన్నాడా, పరలోకం ఉందా అని మేము ఏదో మాట్లాడామే అని అంట రొమ్ము కొట్టుకుంటారంట. ఎంతో ప్యానిక్ అయిపోతారు వాళ్ళు. తర్వాత ఈ విశ్వాసులు అనేవాళ్ళు ప్రభు వస్తాడన్న విశ్వాసంతో మనము జీవించాలి. ఏమంటున్నా టైటస్ 2:13 ఏమంటున్నా అంటే, అనగా మహాదేవుని మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూచు మనం చాలా ఆశ ఎదురు చూడాలి. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించున్నది. ప్రభువు వస్తున్నాడన్న విషయంలో ఆయన వస్తున్నాడు అనే ఆశతో మనము ఎదురు చూడాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. చివరిగా మనము ప్రభు కొరకు అంటే ప్రభు కొరకు కుటుంబాలుగా వ్యక్తిగతంగా మనము ప్రభు వస్తున్నప్పుడు ప్రభుని మనము ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. మనము రక్షణ అనుభవం కలిగిన వ్యక్తులుగా ప్రభులో జీవిస్తూ కొనసాగాలి. ఆత్మీయంగా మెలకు కలిగి జీవించాలి. అదేవిధంగా మనము ప్రభువుకి నమ్మకంగా ప్రతిరోజు నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 25:23 ఒక మాట అంటాడు, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పిన. మన యజమానుడు రానే ఉన్నాడు. సో మనము నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నమ్మకంగా ఉన్న వాళ్ళకి ప్రభు ఏమంటాడంట, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడంట. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటా ఉంటాడు. కాబట్టి సో మనం మంచి దాసులుగా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సో ఆ విధంగా కొనసాగాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ మాధవ్ ప్లీజ్. ఓకేనా? సో దేవుని యొక్క రాకడ కి మళ్ళీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా సిద్ధపడాలి అని చాలా చక్కగా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినటువంటి బలపరిచినటువంటి అన్నకి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాము. సో వాక్యాన్ని బట్టి మనలో ఒకరు ప్రార్థన చేస్తారు. జయకుమార్ అన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతాను. చెప్పబడినటువంటి వాక్యం బట్టి ప్రార్థన చేద్దాం తమ్ముడు. ప్రార్థన చేద్దాం. ఒక 30 seconds. We have to self-examine ourselves. రాకడ కోసం సిద్ధపడాలి అంటే సిన్ఫుల్ డిపార్ట్మెంట్స్,
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వాటిని ఓవర్కమ్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. తర్వాత దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. కనెక్షన్, అలర్ట్నెస్, ఆత్మీయ సంబంధమైనటువంటి మెలకువ. సిన్ఫుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నట్లే మనకు కూడా బైబిల్, తర్వాత దేవునితోటి ప్రార్థన చేయడం, దేవుడు మనతో మాట్లాడటం, సహవాసం, మనకు కూడా 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో దేవుడు తన బిడ్డను వాడుకొని మన వ్యక్తిగతంగా, తర్వాత కుటుంబాలుగా ప్రభు రాకడ కోసం మనం నిరీక్షించాలి అనేటువంటి విషయాన్ని చాలా తేటగా దేవుడు మాట్లాడాడు. వాక్యంలో ఉన్న విషయాలనే చాలా క్లియర్గా జేకి చెప్పడం జరిగింది. మనం సిద్ధంగా ఉన్నామా? వ్యక్తిగతంగా మన కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయా? తర్వాత ఒక మాట చాలా ఇంట్రెస్ట్గా చెప్పాడు. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేది లోకంలో ఉంటది. ఒకరు మార్మల్స్ పొందితే ఇంకొకరిని దేవుడు తీసుకెళ్తాడు అనేది అది కుదరదు. ఇక్కడ బై 1 అండ్ గెట్ 1 అనేది కుదరదు. ఎవరి రక్షణ వాళ్ళదే. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ప్రభుతో కనెక్షన్ కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డ చెప్పాడు. మనకు తెలిస్తే పర్లా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది మనకు తెలియని విషయం కాబట్టి, అన్నోన్ టైం కాబట్టి, ప్రపంచంలో దానికి సంబంధించిన విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ డేస్ మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ అండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అదర్స్ ఆల్సో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయన, ఎదుగో నీ బిడ్డని వాడుకొని ఈరోజు వాక్యంలో ఉన్నటువంటి చాలా విషయాలు ప్రభు నాయన రాకడ కోసం ప్రిపేర్డ్నెస్ కలిగి ఉండటానికి మీరు మాకు బోధించినందుకు నాయన మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభు. వాక్యం వినేటప్పుడు చాలా బాగానే ఉంటుంది, కానీ నా ప్రభు దాన్ని జీర్ణించుకుని ఆ చొప్పున నడుచుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నా ప్రభు ప్రతిరోజు నా ప్రభు మమ్మల్ని మేము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని ఆ సిన్ఫుల్ డిపార్ట్మెంట్స్ నా ప్రభు ఎదిరిస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ని ప్రభు ఉపయోగించుకుంటూ మేము మీరు రాకడ కోసం సిద్ధపడేటువంటి కృపనాయన మాకు దయచేయండి. ముఖ్యంగా నా ప్రభు మేము చాలా ఘోరమైనటువంటి రోజుల్లో నా ప్రభు మేము ఉంటా ఉన్నాం. మనుషుల మధ్యలో నాయన సమాధానం లేదు, అంత మోసం, అంత నా ప్రభు ఎక్కడ చూసినా నా ప్రభు ఇంటిగ్రిటీ లేనటువంటి విషయాలు ప్రభు మేము గమనిస్తా ఉన్నాం. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీ తలలు ఎత్తుకుని మీ విడుదల సమీపించిందని ఆయన సెలవిచ్చాం. కాబట్టి ఎప్పుడూ నా ప్రభా రాకడకు సంబంధించినటువంటి అలర్ట్నెస్ తో మేము ఉన్నట్లు ప్రభా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. నాయన మా దేశంలో, నాయన ప్రపంచంలో, మరి ముఖ్యంగా నా ఎంతో మంది నా ప్రభా మా బంధువులు, రక్త సంబంధులు చాలా మంది నా ప్రభా మిమ్మల్ని ఎరిగి లేరు. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తా ఉన్నారు, కానీ నా ప్రభా మీ యొక్క రక్తంతో నా ప్రభా బిడ్డల హృదయాలు కడగబడలేదు. దయతో నాయన సహాయం చేయండి. నాయన మీ రాకడ మీరు ఆలస్యం చేస్తున్నారు మా కోసమే ప్రభు నాయన కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా నా ప్రభు మేము బలపరచబడి నాయన మీ రాకడ కోసం ఎప్పుడు నాయన ఎదురు చూసే బిడ్డలుగా ఉన్నట్లు కృప చూపించమని వేడుకుంటా ఉన్నాం. ఇదిగో ఈ గ్రూప్ లో ఇప్పుడు జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు వెనక విడవబడకుండా సహాయం చేయండి, ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. నాయన ఇదిగో నా ప్రభు మేము భయంతో వణుకుతో నా ప్రభు మా రక్షణ కొనసాగించినట్లు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నాయన మా తండ్రి, ఇదిగో ఈ వాక్యం ఇచ్చినటువంటి బిడ్డను ప్రభా మీరు వాడుకోండి. తన కుటుంబం నా ప్రభా దూర ప్రాంతాల్లో ఉంటుంది నా ప్రభా, తనని తన కుటుంబాన్ని వారి రాకపోకలని మీ కంట్రోల్లో ఉంచుకొని నియంత్రించండి నా ప్రభా. వాళ్ళు ప్రతి అవసరాన్ని యేసునామములో తీర్చమని వేడుకుంటున్నాం. మరొకసారి నా ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకోండి, దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. ఈ దినం రాలేకపోయినటువంటి బిడ్డలు రికార్డింగ్ నాయన విని నాయన మేలు పొందినట్లు సహాయం చేయండి. మరొకసారి నా ప్రభా వాళ్ళు సమయానికి వచ్చినట్లు మీరు కృప చూపించండి. ఇదిగో ఈ టాపిక్ తీసుకున్న బిడ్డని, లీడ్ చేసిన బిడ్డని, ఈరోజు పాటల్లో నడిపించినటువంటి బిడ్డల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you. So it's time for praising and prayer.